marriage. He cannot come to the house. తిరుపతిలో జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతుంది. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వానికి జూడాలకు మధ్య చర్చలు విఫలం కావడంతో ఆందోళనకు దిగారు. తమ స్టైఫండ్ను 30% పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం 3% పెంపునకు మాత్రమే ప్రతిపాదించింది. దీంతో అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలను జూడాలు బహిష్కరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. వైద్యం నారాయణో హరి అంటారు. నిత్యం రోగుల సేవలో తరిస్తున్న వైద్యులు వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు నిరసన బాట పట్టారు. ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆసుపత్రి వద్ద మనం ఉన్నాం. మనతో పాటు జూనియర్ డాక్టర్లు ఉన్నారు. వారు విధులను బహిష్కరించి ఒక సమ్మెలో కూడా పాల్గొంటున్నారు. వారి డిమాండ్లు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మా, మీరు అసలు ఈ యొక్క సమ్మె చేయడానికి గల కారణం ఏంటి? సార్, మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన హామీ ప్రకారం 2024లో 2 years తర్వాత హైక్ పెంచుతామని చెప్పారు. 2026 నుంచి మేము నియర్లీ 5 to 6 రిప్రజెంటేటివ్స్ ఆల్రెడీ డిఎంఈ గారికి కానీ, హెల్త్ సెక్రటరీ గారికి కానీ, హెల్త్ మినిస్టర్ గారికి కానీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దాని భాగంలో మా ఏప్జుడా స్టేట్ ప్యానెల్ వాళ్ళు మండే వాళ్ళందరినీ మీట్ అవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము చెప్పిన దాని ప్రకారం అట్లీస్ట్ 30% ఇవ్వలేకపోతే 15% అన్నా ఇవ్వండి, అట్లీస్ట్ దాంట్లో సగమన్నా ఇవ్వండి అని మేము అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఓన్లీ 3% అందులో, అంటే మాకు వచ్చే స్టైఫండ్లో 3% అంటే 1800 మాత్రమే పెంపు ఇవ్వగలం అని అన్నారు. అందులో మళ్ళీ నిన్న ఇంకొకసారి పిలవడం జరిగింది, మాట్లాడడం అని చెప్పి దానిలో కూడా మళ్ళీ చెప్పడం ఏమనగా లైక్ 3% మాత్రమే ఇవ్వగలము, అంటే 1800 మాత్రమే ఇవ్వగలము అని చెప్పడం జరిగింది. సో 1800 రూపీస్ ప్రెజెంట్ ఉన్న రేట్లకు కానీ, ఇన్ఫ్లేషన్ రేట్లకు కానీ ఎంత మాత్రం సరిపోతుంది ఒక్కసారి ఆలోచించాలి. అందులో మాకు డిఎంఈ గారి దగ్గర నుంచి కానీ, హెల్త్ మినిస్టర్ దగ్గర గురించి కానీ, హెల్త్ సెక్రటరీ గారి దగ్గర నుంచి కానీ ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రావటం లేదు. కాబట్టి మేము మా యొక్క స్ట్రైక్ సీఎం గారికి, డీసీఎం గారికి, లోకేష్ గారికి చేరుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏ సేవలను మీరు బహిష్కరించి ఈరోజు నిరసనలో పాల్గొంటున్నారు? మేము డాక్టర్లమండి. అల్టిమేట్ మాకు పేషెంట్ కేర్ అనేది కావాలి. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది ఏది మేము కాలేజ్లో బంద్ చేయట్లేదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉంటే అంటే అత్యవసర విభాగం, క్యాషువాలిటీ కానివ్వండి, లేబర్ డెలివరీస్ కానివ్వండి, ఎమర్జెన్సీస్ ఓటీస్ కానివ్వండి, ఎన్ఐసి విభాగం, పిఐసి విభాగం, ఇలా ఐసీ విభాగం కానీ, క్యాషువాలిటీ విభాగం కానీ ఇవేం మేము స్టాప్ చేయట్లేదు. మేము ఓన్లీ ఓపీడీస్, అకాడమిక్ సెక్షన్స్ మాత్రమే ఈరోజు స్టాప్ చేస్తున్నాము నిరసన భాగం. మీరు చెప్పినంటే స్టైఫండ్తో పాటు కూడా ఈ యొక్క ఏదైతే ఉద్యోగ విరమణ ఉందో అది 62 నుంచి 65 కూడా పెంచాలని చెప్పి యోచన చేస్తున్నట్లుంది. దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? రిటైర్మెంట్ అనేది మామూలుగా 62 years అని చెప్పారు. ఇప్పుడు కనుక 65 years వరకు పెంచితే ఇప్పుడు మేమున్న జూనియర్ డాక్టర్స్ మేము ఎప్పుడు అసిస్టెంట్ అవ్వాలి, ఎప్పుడు అసోసియేట్ అవ్వాలి? ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న అసిస్టెంట్లు వాళ్ళు ఎప్పుడు అసోసియేట్ అవ్వాలి? మాకు ఎప్పుడు జాబ్స్ వస్తాయి? ఇప్పుడు 62 years నుంచి 65 years కనుక చేసినారంటే అదైతే మేమైతే ప్రొటెస్ట్ చేస్తాము. అయితే స్టాగ్నెంట్ అయిపోతారు, డాక్టర్స్ కూడా అలానే మిగిలిపోతారు, జాబ్ లేకుండా అలానే ఉంటారు. ఇప్పుడు మేము మా సీనియర్స్ అయిన వాళ్ళకి పీజీ 3rd year అయిపోతే ఎస్ఆర్షిప్ అయిపోతుంది. ఇప్పుడు కనుక 3 years కనుక పెంచారంటే వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అసోసియేట్ వాళ్ళు ఎప్పుడు ప్రొఫెసర్ అవుతారు? మళ్ళీ మేము ఎప్పుడు అవుతాము? అదైతే ఖచ్చితంగా మేము వద్దనుకుంటున్నాము. 62 years అట్లనే ఉంచాలి, 65 years వరకు వద్దనే చెప్తున్నాము. ఎందుకంటే స్టాగ్నేషన్ పెరుగుతుంది. సో దాని కొరకు మేమైతే వద్దనుకుంటున్నాము. బేసిక్గా మాకైతే ప్రస్తుతానికి ఏదైనా మాకు స్టైపెండ్ హైక్ అయితే కావాలండి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఈ హాస్పిటల్ని కొత్తగా చేశారు. ఈ హాస్పిటల్ మేమే చేస్తున్నాము, ఓపీడీ మేమే చూస్తున్నాము. ఓపీడీ టైమింగ్స్ అనేది 9 to 1 ఉండింది, 9 to 4 చేశారు. ప్రతిదీ ఏమంటే కొన్నిసార్లు తిండి కూడా ఉండదు. మేమేమన్నా సరే ఇక పేషెంట్లు ఏమన్నా చూడకపోతే వాళ్ళు గొడవ చేస్తారు. అన్నిటికీ మేము ఓర్చుకొని మేము డ్యూటీస్ చేస్తున్నాము, ఎమర్జెన్సీ డ్యూటీలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, ఎమర్జెన్సీస్ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. మళ్ళీ గవర్నమెంట్ ఫీజు అనేది వాళ్ళంతకు వాళ్ళు పెంచుతున్నారు. 10,000 ఉండేది 30,000 చేస్తున్నారు. మేము జస్ట్ అడిగేది స్టైపెండ్ హైక్ చేస్తే సరిపోద్ది. 2 years వరకు మామూలుగా 15% పెంచుతారు. ఇంకా 2 years అయిపోయి ఎక్స్ట్రా 8 months కూడా దాటేస్తుంది. ఈమెయిల్స్ పంపించాము, లెటర్స్ రాసాము, కానీ స్పందన అయితే ఏమీ లేదు. దీని కొరకు మీరు మీడియా అయితే కొంచెం అంతా స్ప్రెడ్ చేసి
ఈ నీడ్స్ అనేది కొంచెం తీరాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వ జీవో ప్రకారం 2 సంవత్సరాల 8 నెలలు దాటినా కూడా తమకు ఆ గౌరవ వేతనాన్ని కూడా పెంచకుండా తమకు ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే 62 సంవత్సరాలు ఉన్న ఉద్యోగ విరమణ యొక్క పరిధిని కూడా పరిమితిని కూడా 60 సంవత్సరాలకు పెంచడానికి కూడా తాము సస్యమీరా కూడా ఒప్పుకోమని చెప్పి కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. ఏదైతే ప్రధానంగా పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ స్టైఫండ్ కూడా 30% పెంచి ఇవ్వాలని చెప్పి కూడా వారు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి. హైదరాబాద్